ఒకప్పుడు ఐటీ అన్నారు, ఇప్పుడు క్వాంటం అంటున్నారు. క్వాంటం అంతర్జాతీయ ఆధిపత్యానికి కీలకమని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావడం అవసరం అంటూ ఇప్పుడు కేంద్రం ఒక నివేదికనిచ్చినటువంటి నేపథ్యంలో ఆ నివేదికలో అసలు ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఆ నివేదిక మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే. క్వాంటం అంతర్జాతీయ ఆధిపత్యానికి అది కీలకంగా పోతుందని, ఆ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు భారీగా అవసరం అంటూ నీతి ఆయోగ్ ఒక నివేదికనైతే జారీ చేసింది. సరే, ఆ నివేదిక ఎలా చూడాలి మనం అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు ఐటీ విజన్, ఇప్పుడు క్వాంటమ్ విజన్. అసలు మనం గతంలో చూసాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఏ విధంగా అసలు అదొక చిలువలు పలవలుగా అప్పట్లో మనం చూసాం. అదొక వేలం వెర్రిగా విద్యార్థులందరూ ఆ కోర్సులో చేరటం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం. అసలు ఐటీ సీటు రావాలంటే అసలు మామూలుగా ఇంకా కాలేజీలు కూడా విపరీతంగా డొనేషన్లు కూడా తీసుకునే పరిస్థితి. తయారైనటువంటి నిపుణులు ఎవ్వరూ ఇవాళ ఖాళీగా లేరు. ఏది ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రమే తీసుకోండి, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇవాళ అది ఏ స్థాయిలో ఉంది అంటే, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఇవాళ ఈ సైబరాబాద్ నిర్మాణము, అటు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావటం, ఆ తర్వాత అనేక సంస్థలు అక్కడే ప్రధాన కార్యాలయాల్ని పెట్టడం, 15,000 ఎకరాల్లో సైబరాబాద్ నిర్మాణం. ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఆ హైటెక్ సిటీ ఏంటది, ఆ సైబర్ టవర్స్, వాజ్పేయి ప్రధానిగా, మరి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వేసిన బీజం మహావృక్షమై కామధేను అయిపోయింది. దగ్గర దగ్గర 10 లక్షల మంది వాళ్ళు అందులో ఉద్యోగాలుగా పనిచేస్తున్నారు, యువతరం. అంటే పూర్ మ్యాన్స్ అమెరికా అంటారు, ఏది హైదరాబాద్. నేను అన్నది అదే, 3 లక్షల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఇక 3 తరాలు. ఇవాళ 30 ఏళ్ల చరిత్ర నేను మాట్లాడాను, ఇంకా రాబోయే 30 ఏళ్ల చరిత్ర ఇది. ఏది ఈ క్వాంటమ్ మీరు అన్నది, ఇవాళ క్వాంటమ్ అల్గారిథమ్స్, లేకపోతే క్వాంటమ్ మెకానిక్స్. ఇప్పుడు అసలు 6,000 కోట్లు ఏమో బడ్జెట్ పెట్టింది కేంద్రం ఈ క్వాంటమ్. ఇవాళ అంతర్జాతీయ ఈ క్వాంటమ్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్, ఈ సేవలు, వీటిల్లో మరి మీరు భాగస్వాములు కావాలి. భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే 50% మార్కెట్ ఇవాళ భారతదేశం నుంచి రావాలి. వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారన్నమాట. ఏంటి, 2035 కల్లా కనీసం 10 అంతర్జాతీయ క్వాంటమ్ స్టార్టప్లు రావాలి. ఒక $100 మిలియన్ రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే నీకు దీనికి బలగాలని సిద్ధం చేయటం ఫస్ట్ పాయింట్. క్వాంటమ్ నిపుణుల బలగాలని సిద్ధం చేయాలని, 14 లక్షల మంది నిపుణులు ఇవాళ అంది రావాలని, ఇప్పుడు భారీగా పెట్టుబడులని, పారిశ్రామికవేత్తల్ని ఈ రంగంలో పెట్టేటట్టుగా ప్రోత్సహించడం. నెక్స్ట్ నీకు వచ్చేసరికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు దీంట్లో. ఇది 2040 కల్లా మరి 1,20,000 మంది నిపుణులు తయారై మరి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఇటు క్వాంటమ్ ఫిజిక్స్లో, లేకపోతే మెటీరియల్ సైన్స్, ఈ ఆప్టికల్ ఇంజనీరింగ్లో. టాప్ 3 స్టేట్స్, టాప్ 3 కంట్రీస్ వాళ్ళేంటి, భారత్ ఉండాలని. 2035 కల్లా నీకు క్వాంటమ్ టెక్నాలజీలో పేటెంట్లు పొందినటువంటి టాప్ 3 దేశాల్లో భారతదేశం ఉండాలని. ఈ విధంగా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకునే పరిస్థితుల్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఏంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి ఇందులో కూడా మరి ముందడుగేసి ఇప్పటికే అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ తయారైపోతారు. మొత్తం అంతర్జాతీయ వార్తాపత్రికలు అన్నిటిలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైలైట్ అయిపోయింది. అమరావతి, అది అక్కడ మరి క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు. మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే 3 ఏళ్లలో 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులు ఇక్కడే తయారవ్వాలి. వాళ్ళ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కూడా ఇవాళ సిద్ధమైపోయింది. రేపో మాపో షిప్మెంట్ అంటున్నారు. ఏంటి, నీకు అక్కడికి వచ్చేసేసరికి దగ్గర దగ్గర 180 రోజులు ఏమో పెట్టుకున్నారు. 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలని పెట్టుకున్నారు. 2 ఏళ్లలో నీకు అమరావతి నుంచి ఈ క్వాంటమ్ కంప్యూటర్ల ఎగుమతి జరగాలని.
ఆ, ఒక మరి అటు విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆన్లైన్లో ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. ఇది ఈ క్వాంటమ్ టాక్స్ అంటూ దానిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళందరితో కూడా తీసుకుని నీకు 500 రూపాయలకే ఫౌండేషన్ కోర్స్, అక్కడ ప్రతిభ కనపరిచినటువంటి ఒక 3,000 మందికి ఫేజ్ 2 కోర్సు కూడా ఫ్రీగా ఇచ్చారు. 100 మందికి యంగ్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఇప్పుడు ఈ IBM, ఈ TCS వీటిల్లో ఇంటర్న్షిప్ కూడా ఇచ్చేటట్టుగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఏ సాంకేతిక విప్లవం అయినా సరే ఆంధ్రప్రదేశే నాయకత్వం వహిస్తుంది, అనుసరించదు అంటూ అప్పుడు IT విజన్, ఇప్పుడు ఈ క్వాంటమ్ విజన్ ని ఇవాళ ఆయన పేర్కొంటూ మైక్రోసాఫ్ట్ కూడా ఇవాళ ముందుకు వచ్చింది. ఏంటి, దానికి కూడా మరి భూమి ఇచ్చారు క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెట్టడానికి. ఇప్పుడు ఈ IBM దాంతో పాటుగా 1772 కోట్లతో 1200 క్యూబిట్ సామర్థ్యంతో మరి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవాళ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నారు. నీకు IBM నీకు తెలుసు, ఏది ఇదే ఇప్పుడు షిప్మెంట్ సిద్ధంగా ఉంది, వాళ్ళ కంప్లీట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఎంత, అది 133 క్యూబిట్ సామర్థ్యంతో అది రెడీగా ఉందన్నమాట. నెక్స్ట్ జపాన్ వాళ్ళు కూడా క్వాంటమ్ సెంటర్ అక్కడ పెడుతున్నారు. ఏంటది, ఫుజిసు ఆ క్వాంటమ్ అని చెప్పి దగ్గర దగ్గర వాళ్ళంతా 64 క్యూబిట్స్ సామర్థ్యంతో వాళ్ళు పెడుతున్నారు. అంటే అందిపుచ్చుకోవటం. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి IT నిపుణుల్లో ఇవాళ ఎక్కువ మంది భారతీయులు, ఆ భారతీయుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అన్నమాట. అంటే మొన్న కూడా మాట్లాడుతూ ఏమన్నారు, అమెరికాలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అంటూ ఎప్పుడు మాట్లాడుతుంటారు అన్నమాట. ఇది మార్పు, ఇది సాంకేతిక మార్పు, ఇది ఒక విప్లవం. ఏంటి, దీన్ని అందిపుచ్చుకోవాలి. ఈ టెక్నాలజీలో ఒకటే తీసుకున్నారు వాళ్ళు, 3T ఫార్ములా ఒకటి పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి, ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అన్నమాట. అంటే అటు వ్యాపారం ట్రేడ్, ఇటు సాంకేతికత, అధునాతన సాంకేతికత, ప్రపంచంలో వచ్చే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకోవటం. అదే ఈ IT అయినా, ఇప్పుడు ఈ క్వాంటమ్ అయినా, AI అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవాళ డేటా సెంటర్లు. అదే అంటోంది, ఏది అత్తారింటికి దారేదనో ఏదో వేశాడు నిన్న మొన్న, నేనేంట అనుకున్నా. ఏ అంటే అత్తారంట, అత్తగారు, I అంటే ఇంటికంట. అంటే AI వస్తే ఉద్యోగాలు పోతాయి అని ఈ మధ్య పుట్టించారు బాగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవు, ఏది అదే రాసింది అనమాట. ఈనాడు ఏదో ఎక్కడో చదివాను. అప్పట్లో ఏంటి, ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ వస్తే ఇక మాకు పని ఉండదు, మొత్తం ఇక మిషనే చేస్తుంది, అందరు ఉద్యోగాలు పోతాయని అప్పట్లో పుట్టించారు. కానీ పోయినాయా ఉద్యోగాల వెల్లువ, ఏది కంప్యూటర్ల ద్వారా ఇవాళ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నమాట. అట్లాగే ATMs వచ్చాయి. ATMs వచ్చేసరికి ఇంకేముంది, ATM ఇక నువ్వు బ్యాంక్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే నువ్వు డబ్బులు తీసేసుకోవచ్చు, బ్యాంకులు బంద్ అన్నారు. బంద్ అయినాయా? అంటే ఏ టెక్నాలజీ కూడా ఇవాళ ఉద్యోగాలు పోగొట్టదు, ఉద్యోగాలు సృష్టిస్తుందంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా భయాందోళనలు అవసరం లేదు. కాకపోతే దాన్ని అందిపుచ్చుకోవాలి. ఏది, ఆ కొత్త సాంకేతికతను ఈ రాబోయే తరం గనక అందిపుచ్చుకుంటే ఇది ఒక విప్లవం, అటు ఉద్యోగాల సృష్టి. ఇవాళ IT రంగం ఎంతమంది కూడు పెడతారు, 10 లక్షల మంది పనిచేస్తున్నారు కృష్ణ. ఏది, ఒక హైదరాబాద్ లోనే అసలు సంవత్సరానికి 50,000 అదనపు ఉద్యోగాల సృష్టి. అంటే నీకు దగ్గర దగ్గర 2.75 లక్షల కోట్ల IT ఎక్స్పోర్ట్స్ ఒక్క హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయంటే దానివల్ల ఏంటి, ట్యాక్స్, ఇవాళ ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఆ వచ్చేటటువంటి ఆ గ్రోత్ ఇంజన్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి గ్రోత్ ఇంజన్ హైదరాబాద్, హైదరాబాద్కి గ్రోత్ ఇంజన్ ఇవే, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా ఇండస్ట్రీస్. ఇవాళ మరి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయంతో మొత్తం తెలంగాణ అంతా ఇవాళ సంక్షేమం అందించగలుగుతోంది అక్కడ ప్రభుత్వం. ఇది సంపద సృష్టిగా చూడాలి. ఏది, ఇక రాబోయే సంపద క్వాంటమ్ ద్వారా సృష్టి అన్నమాట. నేర్చుకున్నావా మరి నువ్వు కూడా క్వాంటమ్? నేర్చుకుంటాను. క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ మెకానిజం అంతా నువ్వు కూడా ఇవాళ అందిపుచ్చుకోవాలి, లేకపోతే వెనకబడతాం, ఫెయిల్ అవుట్ అవుతాం.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.